విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమిలి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని, ఎలక్షన్లకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని ముఖ్యమంత్రి అయ్యాక చేతులెత్తేశారని, అన్ని సౌకర్యాలు ఉన్న అమరావతి రాజధానికి కొత్త పేరు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎంవీఎన్ పరశురాం ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గ కోఆర్డినేటర్ జీరు కైలాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెద్దిపాలెం నుండి వందల సంఖ్యలో భాజపా నాయకులు బైక్ ర్యాలీగా తగరపల్స పార్టీ కార్యాలయం వరకు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దామ సుబ్బారావు, నియోజకవర్గ నాయకులు పోతిన చిన్ని, పసుపులేటి వాసు, ఉప్పాడ అప్పారావు తదితరులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంబంధించిన అన్ని బ్యాంక్స్ హెడ్ ఆఫీసులు, రిజర్వ్ బ్యాంక్, నబార్డ్, స్టేట్ బ్యాంక్, ఆల్ బ్యాంక్స్ ఆఫీసులన్నీ కూడా అమరావతికి వచ్చాయి. నిర్మలా సీతారామన్ గారు వచ్చి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అభివృద్ధికి అవకాశం కల్పిస్తూ శాంక్షన్ చేయడం, మంజూరు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 56,000 కోట్లతో ఈ అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, దానికి పూర్తి మద్దతు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో మన ప్రతిపక్ష నాయకుడు కొద్దిగా పొల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలానే అబద్ధాలు చెప్పేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. ఈవేళ గతంలో ఆయన అమరావతిలోని ఇల్లు కట్టి అక్కడే క్యాపిటల్ పెడతా అన్నాడు, కానీ అక్కడ క్యాపిటల్ పెట్టలేదు. అది కాకుండా 3 ప్రాంతాల్లో క్యాపిటల్స్ ఉంటాయి, 3 రాజధానులు అన్నాడు. 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. విశాఖపట్నానికి దమ్ముంది రమ్మని నాతో డిబేట్కి 30 రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 30 ఓన్లీ 30 రూపాయలు ఖర్చు పెట్టలేదు. కర్నూలుకి 30 రూపాయలు ఖర్చు పెట్టలే. పోనీ అమరావతికి అతనికి ఇష్టం లేదు. ఏమీ ఖర్చు పెట్టకుండా 3 రాజధానులన్నీ కాలక్షేపం చేసి ఆయన కోసం అయితే ఒక బంగ్లా కట్టుకున్నాడు. అది ఎంతగానిదో మీ అందరికి కూడా తెలుసు. ఇలాంటి వ్యక్తి ఈ మధ్యన మన కొత్తగా ఏదో పేరగాన ఏదో గన్ అంట, ఏంటారు మావీ గన్, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, చైనా నుంచి పట్టుకొచ్చాడో, తుప్పట్టిపోయిన గన్నం. ఇవంట 3 కలిపి ఉండాలట. ఏంటో ఆల్రెడీ మచిలీపట్నానికి 4 రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు 6 రోడ్లు చేస్తున్నాం. పోర్టు చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఈ పోర్టు విశాఖపట్నానికి ఎలాంటి పోర్టో మనకి ఇక్కడ పోర్టు ఎలా ఉందో రేపు అమరావతి కూడా మచిలీపట్నం పోర్టు అలాంటిదే. క్యాపిటల్లో కూడా పోర్టు ఉండబోతుంది, దానికి 6 రోడ్లు వేయబోతున్నాం. అంటే అర్ధగంటలో పోర్టుకి వెళ్ళిపోతాం. మీ విశాఖపట్నంలో కూడా అర్ధగంట పడుతుంది కదా పోర్టుకి వెళ్ళడానికి, ఎక్కడి నుంచి అయినా. అలాగే మావిగన్లో పార్టీని తీసేసాం, 30 నిమిషాల్లో మచిలీపట్నం పోర్టుకి వెళ్ళిపోతున్నాం. విజయవాడ అమరావతిలోనే ఉంది, గుంటూరు అమరావతికి చేర్చే ఉంది. ఈ మావి గన్లు ఏంటంటే తుప్పట్టిపోయిన గన్లు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ జగన్మోహన్ రెడ్డికి? ఎవరిచ్చారు ఈ ఐడియాలన్నీ కూడా? ఇవన్నీ కూడా అబద్ధాలు. క్యాపిటల్కి 30 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు 3 క్యాపిటల్కి. అలాగే ప్రత్యేక హోదా పట్టుకొచ్చేస్తా అన్నాడు, పెద్ద ఊరేగింపులు పెట్టాడు విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో పడ్డారు. రాలేదు ప్రత్యేక హోదా, నిధులే రావన్నారు ప్రత్యేక హోదా లేకపోతే. ఈ విశాఖపట్నం ఈవేళ
హైడ్రోజన్ 2 లక్షల కోట్లు.